రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు రైతులు మహిళలు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడం లేదన్న కారణంగా అంతర్గం మండల ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అంతర్గం బీజేపీ మండల అధ్యక్షులు బోర్డు సుభాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇప్పటికీ అమలు కాలేదని వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచ్లకు పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే విడుదల చేసి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్థానిక ప్రజల డిమాండ్ మేరకు గోలివాడ మీదుగా గోదావరి వంతెన నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని కోరారు. ఎల్లంపల్లి నిర్వాసితులు ఎన్నో సంవత్సరాలుగా నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారని వారికి ప్రభుత్వం వెంటనే తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని వారికి సకాలంలో యూరియా ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల ముందు ఎఫ్సిఐ బాధితులకు గెలిచిన వెంటనే నెల రోజుల్లోగా వారికి డబ్బులు ఇప్పించే బాధ్యతని తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగిందని, వారు ఇచ్చిన హామీని గాలికి వదిలేసి ఇప్పటి వరకు వారి గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. ఎఫ్సిఐ బాధితులకు త్వరగా న్యాయం చేయాలని సంధ్యారాణి డిమాండ్ చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినాక ఏ రకమైనటువంటి ఇబ్బందులు ప్రజలు పడతా ఉన్నారో అనేక సాక్ష్యాలు మన కళ్ళెదుట కనబడతా ఉన్నాయి. ఇవాళ 6 గ్యారంటీలు అటకెక్కించి ఇవాళ మహిళలకు ఇస్తా అన్నటువంటి 2500 కావచ్చు, ఆడబిడ్డ పెళ్ళైతే తులం బంగారం ముచ్చట కావచ్చు, ఇట్లా అనేక రకాల నిరుద్యోగ వృత్తి కావచ్చు, 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి విషయాన్ని అటకెక్కించి ఇవాళ ప్రచార ఆర్భాటాలతో మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనకు కనబడతా ఉన్నారు. ఒక్కటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, అంతర్గా మండలం సంబంధించినటువంటి ప్రధాన సమస్య ఇవాళ ఏదైతే అంతర్గా మంచిర్యాల బ్రిడ్జ్ నిర్మాణం కొరకు గత ప్రభుత్వంలోనే 125 కోట్ల రూపాయలని మంజూరు చేసినటువంటి పరిస్థితి, మరి ఇప్పటి వరకు కూడా కనీసం దానిపైన అతి గతి ఆలోచన చేయకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. దాంతో పాటుగా ఆ రోజు ఏదైతే మీరు ఎన్నికలలో చెప్పినటువంటి ఎల్లంపల్లి భూ నిర్వాసితుల సమస్య కావచ్చు, అంతర్గం కాందిశీలకు సంబంధించినటువంటి 10 గుంటల స్థలానికి సంబంధించిన పట్టాలు ఇవ్వడం కావచ్చు, ఇవాళ రైతులకి యూరియా సమస్య, ఇవాళ రైతులు యూరియా లేక ఇవాళ చెప్పులు లైన్లో పెడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము, ఇవాళ సీఎంగా చేతకాకపోతే ఇవాళ మీరు గద్దె దిగిపోండి, ఇవాళ ప్రజల రైతుల ఉసురు పోసుకోకండి, మీరు కనుక ముందస్తు ప్రణాళికలు ఉంటే ఈరోజు రైతులకి ఈ రకమైనటువంటి యూరియా కష్టాలు వచ్చేటివా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ స్థానికంగా యువత ఇవాళ ఉద్యోగాలు లేక ఇవాళ బీటెక్లు చేసిన వాళ్ళు, ట్రిపుల్ ఈ చేసిన వాళ్ళు, ఇవాళ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు, వాళ్ళంతా కూడా ఇవాళ ఫైళ్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే వారి యొక్క అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్లు ఇవాళ 3 లక్షలు 4 లక్షలు తీసుకుంటా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేలను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ఇవాళ వాటి మీద మీ చర్యలేవి? ఆనాడు ఆర్ఎఫ్సిఎల్ బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటే మీరు కదా మాట్లాడింది, ఎవరైతే ఉన్నారో ఆర్ఎఫ్సిఎల్ బాధితులు వాళ్ళందరికీ కూడా మేము వెంటనే డబ్బులు చెల్లిస్తామని చెప్పి ఏది మీరు ఇచ్చినటువంటి హామీ ఎక్కడ పోయిందని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలి, మాజీ సర్పంచ్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి, ఈ సమస్యలన్నీ పరిష్కరించని ఎడల భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఇక్కడ అంతర్గా మండల కేంద్రంలో మా మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ బోడగుంటి సుభాష్ గారి నేతృత్వంలో ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేము తహసీల్దార్ గారిని కూడా కోరుతా ఉన్నాము, ఈ సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యే దిశగా మీరు ప్రభుత్వానికి మా ద్వారా నివేదికని పంపాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ అనంతరం బీజేపీ నాయకులు ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు.